కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. Hello, welcome to another episode of Ramuism. Simple ga point lo koddam. There are three things ruling the world antu untaru. Money, power and sex. Ivala డబ్బు గురించి మాట్లాడదాం. డబ్బు ఎవరికి చేసి చెప్పండి, ఎవరికి కాదు. వర్మ గారు ఏమంటారో డబ్బు గురించి తెలుసుకుందాం. మీ పాట గుర్తొస్తుంది. చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువవుతానని. మీకు బంధువా లేకపోతే దుష్మణ? డబ్బు అనే ఒక దాని మీనింగ్ అంటే నేను మన చిన్నప్పుడు అంటే మనకి ఇస్తారు, ఖర్చు పెడతాం. అదే నేను ఖర్చు పెట్టినప్పుడు అంటే నేను సంపాదించినప్పుడు నేను చెప్పేది, నాకు శివ సినిమాకి ఒక పర్టికులర్ అమౌంట్ నాకు ఇచ్చారు రెమ్యునరేషన్. అది మా గ్రాండ్ ఫాదరు నన్ను ఎక్కడో ఒక ప్లాట్ కుక్కట్పల్లిలో ఎక్కడో ప్లాట్ కొనుక్కుని అది పెట్టుకో అదని చెప్తే నేను దాన్ని తీసుకెళ్ళి ఒక అద్దె ఆఫీస్లో ఫర్నిచర్ ఖర్చు పెట్టాను మొత్తం. సో ద పాయింట్ ఏంటంటే ద మనీ ఫర్ మీ ఈజ్ నాట్ అబౌట్ సెక్యూరిటీ. 95% ఆఫ్ ద పీపుల్ ఇన్సెక్యూరిటీలోంచి డబ్బులు సంపాదించాలి, అక్కడ పెట్టేసుకోవాలి, ప్రాపర్టీస్ కొనేసేయాలని అనే ఆస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే రేపు ఉండదేమో, రేపు పొద్దున్న నాకున్న టాలెంట్ ఉండదేమో, లేకపోతే ఇంకోటి ఏదో ఉండదేమో అనే ఒక ఫియర్ సైకాసిస్ నుంచి వస్తుంది అది. సో నేను మా గ్రాండ్ ఫాదర్ ఎలా ఆలోచించారు అంటే, ఇప్పుడు ఈ ₹1,00,000 బ్యాంక్లో పెడితే రికరింగ్ డిపాజిట్ అలాంటి స్కీమ్లు ఏమి ఉంటాయి, 7 సంవత్సరాల తర్వాత అది 2 లక్షలు ఎంత అవుతుంది, సంథింగ్ లేదా ఆ టైంలో నేను చెప్పేది. నేను ఆ ₹1,00,000 ఇవాళ ఖర్చు పెట్టేసి రేపు వస్తే వస్తుంది, రేపు వస్తుంది అనే అంటే ఒక ధీమా అవ్వచ్చు, కాన్ఫిడెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. సో ఇన్ ఎఫెక్ట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, ఫర్ మీ మనీ ఈజ్ ఎ మీన్స్, ఇట్స్ నాట్ ద ఎండ్. డబ్బుతో ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్, కానీ డబ్బు షుడ్ నాట్ బి ద ఎండ్ అనేది నా కాన్సెప్ట్. డబ్బు అయితే అవసరం జీవితంలో ఆబ్వియస్లీ. ఎందుకంటే డబ్బు ఎందుకు అవసరం అంటే, డబ్బు ఈజ్ నథింగ్ బట్ పవర్. సివిలైజ్డ్ టర్మ్స్లో మీకు డబ్బు అనేది ఇట్ ఈస్ ఎ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు డబ్బు అనేది ఎలా స్టార్ట్ అయి ఉంటుంది, అడవిలో ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి వేటకెళ్తారు, వేటకెళ్ళి ఒక జంకును ఏదో చంపి దాన్ని తినేసి పడుకుంటారు. అలా అన్ని యానిమల్స్, ప్యాక్ యానిమల్స్ అన్నీ అవి చేస్తాయి, సింహాలు కానీ పులులు కానీ అలాంటివి. అప్పుడు ఒక్కడికి ఒక ఐడియా వచ్చింది, ఏంటి, నేను చిన్న ప్లాంట్స్ పెట్టి దాంట్లోంచి ఏదో పండిస్తాను అనుకున్నాడు. సో ఆడు వేటకి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా వాడికి వచ్చిన ఐడియాని సపోర్ట్ చేయడానికి వేరే వాళ్ళు కూడా వాళ్ళ పనులు మానేసి వీడు ఏదైతే అంటున్నాడో వాడి కోసం వీళ్ళు పని చేయాలి. వాళ్ళు పని చేయడానికి ప్రతిఫలం అనేది వాడు ఇవ్వాలి. అప్పుడు ఎర్లియర్ టైమ్స్లో ఒక బార్టర్ సిస్టంలో నువ్వు ఇది చేస్తే అది ఇస్తాను అనేది స్లోగా ఎవల్యూషన్లో కన్వర్ట్ అయ్యి డబ్బు అనేది ఇన్వెంట్ చేశారు. సో అప్పుడు నేను ఒక ఫలానా మనిషికి ₹1000 ఇస్తున్నానంటే 1000, 10,000 వాటెవర్, వాడి దగ్గర ఉన్న టైం కానీ వాడు నా కోసం చేసిన ఒక ఎఫర్ట్ కానీ దానికి ఒక వెలగడుతున్నాను. సో ఇట్ బికమ్స్ ఎ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ అనేది లేనప్పుడు మనం అసలు బతకలేము. కాబట్టి డబ్బు అనేది అవసరం అనేది పక్కన పెట్టిన తర్వాత ఎందుకు అవసరం అనేది నేను చెప్పింది దాన్ని దాచుకోవటానికి కాదు, దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ లాగా ఉంచకూడదు, దాన్ని కైనెటిక్ ఎనర్జీ అవ్వాలి. సమాజంలో వాట్ డు యూ అబ్జర్వ్ అంటే ఫియర్, ఇన్సెక్యూరిటీ వల్ల జనం దాచుకుంటున్నారంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్, రాజా అని నా కజిన్ ఒకడు ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ ఈజ్ వెరీ రిచ్ మ్యాన్. వాళ్ళు కారు కొనుక్కుని దాన్ని టార్పాలిన్ క్లాత్ వేసి కప్పేసి దాన్ని బయటికి తీయకుండా వీళ్ళు మాత్రం బస్సులో తిరిగారు. ఎందుకంటే ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్, దాన్ని ముట్టుకోకూడదు, బయటికి తీయకూడదు, దుమ్ము పడిపోతుంది అనేది అదే. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎంత డబ్బు ఉంటే ఏంటి పాయింట్ అసలు. నేను ఒకరోజు కారు కొనుక్కుని దాన్ని దాచేసుకుని మీరు ఆటోలోని బస్సులో దిగటం, డబ్బులు ఉన్నదే ఖర్చు పెట్టాను, కాకపోతే డబ్బులు వాల్యూ ఏంటి అని చెప్పా. అంటే ఆయన అన్నారు, రాజా వాళ్ళ ఫాదరు, మా గ్రాండ్ ఫాదర్ అలా ఆలోచిస్తే మా ఫాదర్ దగ్గర ఉండియా, నా ఫాదర్ ఆలోచిస్తే నా దగ్గర ఉండియా, నేను అలా ఆలోచిస్తే రాజా దగ్గర ఉండియా అని చెప్తే నేను ఏమన్నానంటే, ఇప్పుడు రాజాకి నాలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, మేము మొత్తం 4 తరాలు ఎదవలేకపోతారు కదా, ఎందుకు నేను మొత్తం ఖర్చు పెట్టేస్తాను. మీరు వాళ్ళు సేవ్ చేసి మీ ఫాదర్కి ఇచ్చి, మీ ఫాదర్ సేవ్ మీకు సేవ్ చేసి రాజాకి ఇచ్చింది మొత్తం అవగొట్టేస్తాను. అప్పుడు ఎవరైనట్టు. సో ద పాయింట్ ఫర్ మీ ఇస్ దట్. సో ఇట్ ఈస్ పవర్. మనీ ఈజ్ నథింగ్ బట్ పవర్. Make things happen with the power of money is what the greatness of it should be. So not to keep it home. In that context, do you believe that more money is equal to more power?
100%, ప్రొవైడెడ్ యూజ్ ఇట్. అంటే ప్రొవైడెడ్ యూర్ ఎంప్లాయ్ ద మనీ, యూఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ఎనర్జీ. మీరు బ్యాంక్లో ఉంటుంది, బ్యాంక్ ఈజ్ నాట్ పవర్ఫుల్, ఇట్ ఈస్ జస్ట్ స్టోరింగ్ ద మనీ. దాని అప్లికేషన్లో మీరు పెట్టినప్పుడు, దాంట్లోంచి మీరు వర్క్ జనరేట్ చేసినప్పుడు, దాంట్లోంచి మీరు ఒక ప్రోడక్ట్స్ జనరేట్ చేసినప్పుడు, ఒక వర్క్ ఫోర్స్ క్రియేట్ చేసినప్పుడు, దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్. సో 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎల్లయ్య బోల్డ్ డబ్బులు ఉన్నాయి కానీ బ్యాంక్లో దాచుకుని కోటీశ్వరుడు. పుల్లయ్య బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడుతున్నాడు, విచ్చలవిడ ఖర్చు పెడుతున్నాడు. మల్లయ్య డబ్బులు లేవు కానీ ఇన్నర్ పవర్ చాలా ఉంది, తన శక్తిని తను నమ్ముకుంటాడు. ఎవరు పవర్? బట్ ఇన్నర్ పవర్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? ఇన్నర్ పవర్ అంటే తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సంపాదించుకునే శక్తి ఉంది. ఎలా చెప్తాను, ఇప్పుడు సపోజ్ అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్క అరుస్తుంది, లేకపోతే అక్కడ పడుకుంటుంది, ఏదో దొరికితే తింటుంది, దానికి డబ్బుతో సంబంధమే లేదు. ఎందుకంటే దట్ డజంట్ హ్యావ్ ద ఐక్యూ లెవెల్ ఆఫ్ ట్రైంగ్ టు యూజ్ సంథింగ్. అవును, సింహంకి అవసరం లేదు, యూనో, దానికి పవర్ ఉంది. సింహంకి మనం చంపేసేంత పవర్ ఉంది, కానీ దాన్ని మీరు డబ్బుతో కొనలేరు. ద డబ్బు దట్ కాంట్ డూ ఎనీథింగ్. సో దట్ ఈస్ అ పవర్ విచ్ ఈస్ డిఫరెంట్. ఒక ఇన్హెరెంట్ క్వాలిటీలో, ఇన్హెరెంట్ నేచర్లో ఉన్న పవర్కి, ఒక మ్యాన్ క్రియేటెడ్ వెల్త్ అనే మనీ అనే పవర్కి ఉన్న డెఫినేషన్. ఎందుకంటే మనీకి పవర్ ఎప్పుడు వస్తుంది? యు ఆర్ కన్వర్టింగ్ అదర్ పీపుల్స్ ఎనర్జీ టు వర్క్ ఫర్ యూ. రైట్, దట్ ఈస్ ద ప్రిడామినెంట్ థింగ్. మీ పవరే మీరు వాడుకోవాలనుకున్నప్పుడు డబ్బు అవసరం లేదు. వేరే వాళ్ళు మీకోసం పని చేయాలనుకున్నప్పుడు డబ్బు అవసరం లేదు. అంటే సినిమాలు తీయడం, వేరే వాళ్ళు మనకు పని చేయడం మినహా బిజినెస్ పెట్టడం, దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో కదా. ఇన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మనీ ఈజ్ ఎవెన్చువలీ వేరే వాళ్ళ పొటెన్షియల్ని మీ దగ్గరికి మీకు కావాల్సిన విధంగా మార్చుకోవడం. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటానికి నేను కాంట్రాక్టరో లేకపోతే మటీరియల్లో అవన్నీ వాళ్ళందరూ కలిసి పని చేసి నాకు ఒక ఇల్లు కట్టేస్తున్నారు. దానికోసం నేను వాళ్ళకి డబ్బు ఇస్తున్నాను. సో ఐఎమ్ కన్వర్టింగ్ అదర్ పీపుల్స్ ఎనర్జీ ఫర్ మై బెనిఫిట్. నాకు ఇల్లు అవసరం లేదనుకుంటే డబ్బు అవసరం లేదు. సో ఇల్లు అవసరం ఉండకపోవడాన్ని, మెటీరియల్గా ఏమి కోరుకోకపోవడాన్ని చేతకాంతనంగా మీరైతే చెప్పరు కదా. నాట్ నెసరీ. దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద ఇండివిజువల్ డెసిషన్. అది. సో రామ్ గోపాల్ వర్మ గారి రిలేషన్షిప్ ఏమిటి మనీ తోటి, అదర్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ అ మీన్స్, ఇట్స్ ఎన్ ఎనర్జీ? నాకు అసలు అబ్సల్యూట్గా మనీ అనేది నేను చెప్తే నమ్మరు. నేను లాస్ట్ 30 yearsలో డబ్బులు అనేది నేను ముట్టుకోలేదు ఎప్పుడు. ఐ నెవర్ టచ్డ్ మనీ. అంటే నాకు ఎప్పుడు కూడా ఒక రకమైన అంటే సంథింగ్ అబౌట్ ఇట్ టర్న్స్ మీ ఆఫ్. అదేంటో నాకు అదొక మెంటల్ బ్లాకా ఏంటని నాకు కూడా అర్థం కాదు. ఐ హేట్ లుకింగ్ అట్ అకౌంట్స్, ఐ హేట్ లుకింగ్ ఎనీథింగ్ టు డూ విత్ మనీ. యూనో, చాలా ఆలోచించిన తర్వాత నాకు ఒకే ఒక సొల్యూషన్ ఏమొచ్చిందంటే నా మెంటాలిటీకి, ఐ యూస్ టు హేట్ మ్యాథ్స్. స్కూల్ కాలేజ్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అస్సలు నాకు నచ్చేది కాదు. అదొక రీజన్ అని అనుకుంటున్నాను. బికాజ్ డబ్బులు ఈజ్ కనెక్టెడ్ టు అకౌంట్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఎ వే. That is only reason. Yeah. But no other judgment. Yeah. So నా వెల్త్ ఏంటి? అప్పుడు నాకు మనీ లేదు, నాకు ఐడియాస్ ఉన్నాయి. బట్ ఐడియాస్ ఆల్సో బికమ్ ఏ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. నాకు ఐడియా వచ్చినప్పుడు దట్ జనరేట్స్ మనీ ఫర్ ది మేకింగ్ దట్ ఇంటూ ఫిజికల్ ఎంటిటీ. సో నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండవు, నా దగ్గర ఏముండవు. నాకు ఎప్పుడైనా ఒక ఎనర్జీ అంటే ఇందాక నన్ను డబ్బు ఇస్తే ఎనర్జీ వస్తుంది కాబట్టి నా ఐడియా ఇస్తే నాకు ఎనర్జీ వస్తుంది. సో మై మనీ ఈజ్ మై ఐడియాస్. సో డబ్బులు 30 ఏళ్లలో చూడలేదని చెప్పారు. మీకు డబ్బులు ఇవ్వరా మీరు డైరెక్ట్ చేసినప్పుడు? అంటే నేను ఇప్పుడు ఎవరెవరో చూస్తూ ఉంటాను నా ఆఫీస్లో. బట్ నాకు చెక్ డ్రాఫ్ట్కి తేడా తెలియదు, నాకు ఏంటో తెలియదు. నాకు అసలు మీకు చికాకు తప్ప అయిష్టం లేదు డబ్బు అంటే. నీకు ఇంకొక ఎపిసోడ్లో చెప్పాను, యాజ్ లాంగ్ యాజ్ ఐ గెటప్ ఇన్ ద మార్నింగ్, నిద్రపోయే వరకు ఆ రోజు నేను తలుచుకుంటే అది చేయగలిగితే దానికి కావాల్సిన ఎనర్జీ నాకు నా ఐడియాస్ నుంచి వస్తుంది, నాకున్న వాట్ ఎవర్ వర్క్ కెపాసిటీ నుంచి వస్తుంది, దాని నుంచి వస్తుంది. దానికి ఏదైనా మనీ అవసరమైతే వేరే వాళ్ళు చూస్తారు, నేను అసలు పట్టించుకున్నది. మీరు అదృష్టవంతులు, అందరికీ అదృష్టం ఉండదుగా. నా పాయింట్ ఏంటంటే మా గ్రాండ్ ఫాదరు ఆయన 67 70 ఏళ్ళప్పుడు ఆయన ఇంకా డబ్బులు ఎక్కడ వచ్చి మన స్కీమ్లో వేయాలంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు నా దగ్గర ఇది ఉండదో, రేపు పొద్దున్న డబ్బు లేకపోతే నాకు తిండి ఉండదో, లేకపోతే ఇంకేదో అవ్వదో అన్న భయంతో బతకటం కన్నా భయంతో బతకడానికి మీనింగ్ ఏంటి? నా పాయింట్ అది. రేపు పొద్దున ఉండదేమో, రేపు ఎల్లుండి వెళ్ళిపోతుందేమో అనే దాంట్లో మీరు కంటిన్యూస్గా ఏమీ చేయకుండా దాన్ని దాచేసి డిపాజిట్లు పెట్టి ఎఫ్డీలో పెట్టేస్తే అలాంటప్పుడు బతకడానికి అవసరం ఏంటంటే అంటే అసలు ఏ సేవింగ్ భయం, ఇది జస్ట్ కేర్ అంతే. కాదు, ఇది రిలేటివ్ కదా, యూ కాంట్ లుక్ ఎట్ ఇట్ అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు 400 రూపాయలు పంపించారు. ఈ 400 రూపీస్ ఆ రోజుల్లో ఆబ్వియస్లీ మెస్ బిల్లో ఇవో అన్ని రకరకాల వాట్ ఎవర్ అది నేను మొత్తం ఫస్ట్ డే ఖర్చు పెట్టాను. తర్వాత ఏం చేసేవారు? ఐ డోంట్ నో, వెళ్ళిపోయింది లైఫ్ అలాగే. అంటే అప్పుడు ఇంకొకలాగా రోడ్డు మీద పడి తిరగటమే. కుక్క బతుకుతుంది కదా, కుక్క బతికి మనం ఎందుకు బతకలేం?
ఏదో నా ఫ్రెండ్సో ఇదో అదో వాట్ ఎవర్ సంథింగ్ విల్ హ్యాపెన్, ఎవ్రీబడి ఈజ్ అలైవ్ యూనో. సో ద పాయింట్ ఈస్, ఆ రోజు 400 రూపీస్ తోటి నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి బియర్ తాగి చికెన్ బిర్యానీ తిని సినిమా ఒక 5-6 సార్లు చూసి వడవర్ అలాంటివి చేసి ఆ పవర్ ఉన్నంతసేపు దాన్ని సేవ్ చేయకుండా ఖర్చు పెట్టాను అంతే. మీరు ఆ 400 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? ఆప్షన్ ఏ, అయిపోయాయి చూసుకుందాం లేదు తర్వాత. ఆప్షన్ బి, నాకు రేపు ఉంటాను లేదు తెలీదు, ఇవాళ బతికితే చాలు 400 రూపాయలు ఖర్చు పెట్టి. లేదా ఆప్షన్ సి, మళ్ళీ కావాలంటే అవసరం అయితే నాన్నే పంపిస్తారు. ఏముండేది? వాట్ వుడ్ గో? నాన్నని పంపించి ఎప్పుడు అడగలేదు మళ్ళీ. ఐ నెవర్ డిడ్ దట్. ఐ నో యాజ్ లాంగ్ యాజ్ యువర్ అంటే ఇప్పుడు ఎనర్జీ ఉంది నా దగ్గర, డబ్బు అంటే ఎనర్జీ, కన్వర్టబుల్ ఎనర్జీ ఉంది. సో లైఫ్ అనేది నా టైం వెళ్ళిపోతుంది. ఐ వాల్యూ టైం ద మోస్ట్. ఎందుకంటే మిగతా అన్ని వస్తే వెళ్తాయి కానీ టైం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఆ టైంలో నాకు ఒక ఎంజాయ్ చేసే ఒక పరికరం నా దగ్గర ఉందంటే నేను ఎంజాయ్ చేస్తాను, బికాజ్ ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఇంటెన్స్లీ అండ్ అట్ దట్ టైం. దాని తర్వాత మధ్యాహ్నం ఏంది రాత్రి ఏంది చూద్దాం. అండ్ ఇట్ వర్క్స్, ఇట్ వర్క్ ఫర్ మీ అట్లీస్ట్, ఇట్ వర్క్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినప్పుడు క్రాస్ చేస్తే చాలు, అది తర్వాత చూసుకుందాం, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం. ఎప్పుడైనా ఘోరమైన డబ్బులు లేకపోవడం పరిస్థితి మీకు వచ్చిందా? నో. ఉదాహరణకి మీకు ఎప్పుడైనా దానాలు చేశారా? నేను నా లైఫ్లో ఎప్పుడు రూపాయి కూడా దానం చేయలేదు. మా ఇన్వెస్ట్మెంట్ ఏజెంట్ ఒక ఆయన ఉన్నారు, మీ దగ్గర పంపించి కౌన్సిలింగ్ ఇప్పిద్దామని అనుకుంటున్నాం, ఏమంటారు? ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే తెలియదు నాకు ఏంటో. హుద్హుద్కి మీరు ఏమైనా డొనేట్ చేశారా? నేను ఎప్పుడు